కూడా చాలా జాగ్రత్తగా మీరు వినాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఎన్నో పాయింట్స్ మీరు రాసుకున్నారండి? 7 రాసుకున్నారు కదా. అయితే వీటిలో జాగ్రత్తగా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. యేసుక్రీస్తుకు ప్రార్థన చేయొచ్చా? ఇప్పుడు వరకు విన్నారుగా. యేసు ప్రభుకు ప్రార్థన చేయొచ్చమ్మా? డౌట్గా కాదు, ఖచ్చితంగా చెప్పాలి. చేయకూడదు, యేసుక్రీస్తు ద్వారా చేయాలంతే. కానీ ఆయనకు మాత్రం, యేసుక్రీస్తుకు మాత్రమే చేయకూడదు. అలాగని మాత్రమే అంటే కూడా చేయవచ్చు కాదు, యేసు ప్రభు వారికి చేయకూడదు. ఇలా యేసు ప్రభు వారికి కూడా చేయొచ్చు అనే బోధ అది వాక్యానుసారమైన బోధ కాదు, క్రమమైన బోధ అసలే కాదు. ఎందుకు అంటే యేసు ప్రభు కూడా చేయొచ్చు అనేవారు ఏ విశ్వాసంలో ఉన్నారు అంటే, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే కనుక ఎవరు చేసినా పర్వాలేదు. ఎందుకంటే దేవుడు అనేటువంటి మాట ఎలోహీం అనేటువంటి ఆ ధాతువు నుండి గ్రీకు భాషలో అక్కడి నుంచి వచ్చింది కనుక, ఆ దేవుడు అనే మాటలోనే ముగ్గురు ఉన్నారు కనుక ఎవరికి చేసినా పర్వాలేదు అనేవారు మాత్రం అలాగే అంటారు. కానీ పరిశుద్ధాత్మకు మాత్రం చేయరు. మళ్ళీ యేసు ప్రభు కూడా చేయవచ్చు అని యేసు ప్రభు వరకు వచ్చి అడ్జస్ట్ అయిపోతారు, అంతే కదా. కనుక త్రియేక దేవుడు అనే పదం కానీ, ముగ్గురు ఒకటే అనే పదం కానీ బైబిల్లో ఎక్కడా లేదు. ముగ్గురు ఒకడే కాదు, ముగ్గురుగానే ఉన్నారు. కనుక యేసుక్రీస్తు వారికి మాత్రం ఇప్పుడున్న క్రైస్తవులముగా మనం చేయకూడదు. ఎవరికి చేయాలంటే తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. ఓకే, కొంచెం సౌండ్ వస్తుంది, డిస్టర్బెన్స్ వస్తుంది చూడండి. అయితే మీరు ఇప్పటి వరకు విన్నారు కదా. విన్నటువంటి ఈ విధానంలో ఎవరికి చేసిన ఒకటే అని అనేవారు ముగ్గురు ఒకటే అని నమ్మే సిద్ధాంతంలో ఉన్నవారు మాత్రమే చేస్తారు. మిగిలిన వారు ఎవరు కూడా అలా చేయరు. వారు ఎవరు అంటే త్రియేక దేవుడని నమ్మేవారు. ఓకేనా? ఇంతకీ ముగ్గురు దేవుడు ఒక్కడేనా బైబిల్ ప్రకారంగా అని మీరు ఆలోచిస్తే, దేవుడు ఒక్కడే అని బైబిల్ అంతా కూడా గంటాపదంగా ఘోషిస్తూ ఉంటుంది. ప్రతి సందర్భంలో మీకు కనబడుతుంది. కనుక దేవుడైన వానికి మాత్రమే ప్రార్థన చేయాలి. ఆ దేవుడు తండ్రి అయిన దేవుడు మాత్రమే. ఆయనే దేవుడు కనుక ఆయనకు మనం ప్రార్థన చేయాలి. ఏమండి, అర్థమైందండి? ఇప్పుడు ఒకవేళ యేసు ప్రభువుకు చేసేటువంటి ప్రార్థన కూడా నిజం కరెక్టేనా కదా, ఇప్పుడు వరకు చేశారు కదా అని అంటారు. యేసుక్రీస్తు వారు ఒకవేళ ఆయనకు కానీ మనం ప్రార్థన చేస్తే ఆయన ఏం చెప్పాడు? ఇప్పుడు వరకు మీరు విన్నారు. ఎక్కడ విన్నారు? యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించునని ఆయనకు ప్రార్థన చేయమన్నారు. పేతురు గారు చెరసాల్లో ఉన్నప్పుడు అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనంలో సంఘం అత్యాశక్తితో దేవుని ప్రార్థన చేశారు. కొలస్సీ 3:17లో ఖండితంగా ఆజ్ఞాపించి చెప్పాడు. అక్కడ ఏమనంటే, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి అనే ఆజ్ఞ ఇచ్చాడు. కనుక మనం యేసుక్రీస్తు పేరట తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసేవారముగా ఉండాలి. ఇప్పుడు మీకు ఈ విషయం అర్థమైంది. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరికి ప్రార్థన చేశారు? అంతే కదా. ఇది ఎన్నో పాయింట్? 8. రైట్. యేసుక్రీస్తుల వారు ఎవరికి ప్రార్థన చేశారు? ఒకసారి చూద్దామా. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. నాకు త్వరగా కొంచెం అందించేవారు. చదవండి బ్రదర్, అది ఒకసారి. ఆయన
ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండెక్కి పోయి, యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండెక్కి పోయి, చేయుటకు ఏకాంతముగా అన్నాడు చూడండి. సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండేను. యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన చేయడానికి కొండ ఎక్కి ఏకాంతంగా వెళ్ళారు. ఎక్కడ? కొండకి వెళ్ళి యేసుక్రీస్తు వారు ఏకాంతంగా ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఎవరికి ప్రార్థన చేయడానికి వెళ్ళారు? తండ్రి అయిన దేవునికి. మరి మనం ఆయనకు చేస్తే, ఆయనే తండ్రిని దేవునికి చేస్తున్నారు ప్రార్థన చేయడానికి. మరి నువ్వు ఎవరికి చేయాలి కదా? అర్థమైందమ్మా? కూర్చోండి దయచేసి. యేసుక్రీస్తు వారికి కూడా ప్రార్థన చేయొచ్చు అనేటువంటి విశ్వాసం వాక్యానుసారమైన విశ్వాసం కాదు. అలా చెప్పేవారు కూడా యేసు ప్రభువుకు ప్రార్థన చేయరు. మరలా వాళ్ళు ఏమంటారు? యేసునామమని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి అంటారు వాళ్ళే. అవునా కాదా? మరి అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు అలా చేస్తారు? యేసు ప్రభువు కూడా చేయొచ్చు అనేవాళ్ళు. ప్రతి వాడు తెలుసో తెలియకో ఏదో చేసేస్తున్నారు ప్రార్థన. తెలియక చేసేస్తున్నారు చాలా మంది. అంతేందుకు మన దగ్గర కూడా ఉన్నాం కదా చాలా మంది. అవునా కదా? తెలీదు, అస్సలు తెలీదు. చిన్నప్పటి నుంచి విని 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 రికార్డ్ అయిపోయింది బ్రెయిన్ అంతా. కనుక ఏం చేసేస్తాం, మనకే తెలియదు ప్రార్థన చేయమంటే. ఈ పాఠం విన్న తర్వాత ప్రార్థన ఎలా చేయాలో తెలిస్తేనే నువ్వు నీ మనవి దేవుడు వింటాడు. ఒక క్రమ పద్ధతి ఉంది ప్రార్థనకు. ఆ పద్ధతి చొప్పున నువ్వు కానీ చేసావనుకో, ఆ ప్రార్థన దేవునికి చేరదు, దేవుని యొద్దకు వెళ్ళదు. చూడండి, అలాగే మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం, మత్తయి 26వ అధ్యాయం 36 నుంచి ఒకసారి త్వరగా చదువుతారా? 46 వరకు. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుని చెప్పి పేతురును చెందే కుమారులు వెంటబెట్టుకొని పోయి దుఃఖపడటకు చింతాగా. అక్కడ ఎలా ప్రార్థన చేస్తున్నారంటే దుఃఖము, చూడండి, దుఃఖముతో, తర్వాత చింతతో. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖముతో మునిగి ఉన్నది. ఎలా ప్రార్థన చేశారు అలాగా అంటే, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నిండుదని వారితో చెప్పి ఒక దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ కింది నాయుడు నుండి తొలగిపోలేము. ఎవరికి చేశారమ్మా ప్రార్థన? ఇక్కడ ఎన్నిసార్లు చేసినట్టుగా ఉంది? ఇక్కడ 3 సార్లు. ఈ 46 వచనాల వరకు చదివితే సాగిలపడి తండ్రికి ప్రార్థన చేసినట్లుగా కనబడుతుంది. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఎవరికి చేశారమ్మా? ఎలా చేశారు? సాగిలపడ్డం అంటే సాగిలపడి. మరి నువ్వెందుకు ఆయనకు చేస్తున్నావు? ఆయనే ఇంకొకరికి చేస్తున్నారు కదా. ఎవరికి చేస్తున్నారు? తండ్రికి. ఇదిగోండి ఇక్కడ రాయబడి చూడండి, సాగిలపడి తండ్రికి ప్రార్థించినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంటే నువ్వు ఎవరికి చేస్తున్నావు? నీకు తెలుసా అసలు ప్రార్థన చేయటం? అమ్మా, వాడికి బయట తీసుకెళ్ళి ప్రార్థన చేయడం తెలుసా అసలు? తెలియదు. మరి ఎలా ప్రార్థన చేస్తున్నాను అసలు? ఇన్ని సంవత్సరాలు క్రైస్తవ్యంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు సీనియారిటీ నీకు ఉంది? నీకు తెలుసా నేను చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తున్నాను అంటావు, నేను సండే స్కూల్ లైఫ్ నుంచి చర్చికి వెళ్తున్నాను అంటావు, మా తల్లిదండ్రులు ఎంతో భయం భక్తితో మమ్మల్ని పెంచారంటున్నావే. ప్రార్థన చేయడం తెలుసా? ప్రార్థన చేయడం నేర్పించలేని భక్తి మనకు మన తల్లిదండ్రులు ఇచ్చిన వారసత్వం, సంపద అదేనా? మీరు ఆలోచించాలి. ఇప్పుడు యేసు ప్రభు వారు సాగిలపడి తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. ఆయన నువ్వేంచి యేసు ప్రభుకు ప్రార్థన చేయొచ్చు అంటున్నావు. అది ఎంతవరకు కరెక్ట్? యేసు ప్రభు ప్రార్థన చేయడానికి గెత్సెమా అనబడేటువంటి ఆ తోటకు వెళ్ళాడు, ఇక్కడ కొండకు వెళ్ళారు, అవును కదా? అరణ్యానికి కూడా వెళ్ళినట్లుగా మనం చూస్తాం. లూకా గారు రాసిన సువార్త, లూకా 5:16 చదవండి ఒకసారి.
5:16. ఆయన ప్రార్థన చేయుటకు ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెలుచుండెను. చూసారా ఎక్కడికి వెళ్ళారట? అరణ్యము. నువ్వు ఎప్పుడైనా అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేస్తావా? ఎప్పుడైనా కొండకి వెళ్ళి ప్రార్థన చేస్తావా? ఏదైనా తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తావా? ఆయన చేశాడు. అలాగని చెప్పి ఆయన చేశాడు కనుక మనం కూడా కొండకి వెళ్దామా? అరణ్యానికి వెళ్ళిపోదామా? ఏదైనా తోటలోకి వెళ్ళిపోదామా? ఎవడన్నా తంతలు పట్టుకొని మీరెవరు ఇంతమంది వచ్చారు మా తోటకి, అవునా కదా? అరణ్యానికి వెళ్తే ఏదైనా ప్రమాదం జరిగితే తప్పేవాడిది. చెప్పండి. ఆయన చేశాడు కానీ నీకు వెళ్ళమని చెప్పలేదు. అరణ్యాలకి, తోటలకి, కొండకి ఎక్కి నిన్ను ప్రార్థన చేయమని చెప్పలేదు. ఏమ్మా అర్థమవుతుందా? కనుక యేసు ప్రభు వారు ఇంకో చోట ప్రార్థన చేస్తారు. యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 15-21 వచనాలు ఒకసారి చూడండి. నీవు లోకంలో నుండి వారిని తీసుకొని 17 నీవు లోకము నుండి వారిని తీసుకొని పొమ్మని నీవు లోకము నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు కానీ నేను ప్రార్థించడం లేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. దుష్టుని నుండి మనల్ని కాపాడమని యేసు ప్రభు వారు తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. నేను లోకము దుష్టుని నుండి నిన్ను కాపాడాలని, దుష్టుని నుండి ఆ రోజున్న సమాజాన్ని కాపాడాలని యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు. కనుక నువ్వు ప్రార్థన చేసుకోకపోయినా అప్పుడప్పుడు ఎందుకు బతికేస్తున్నావు తెలుసా? నీ గురించి యేసు ప్రభు వారు ప్రార్థన చేశారు కనుక. తర్వాత చదవమ్మా 21. తండ్రి నాయందు నీవును తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలని మనమంతా యేసుక్రీస్తునందు ఏకమై ఉండాలని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించలేదు. వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించడం లేదు కానీ వారి వాక్యము వలన వారు ఈ వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచు వారందరూ నాయందు విశ్వాసం ఉంచే వారంతా కూడా ఏకమై ఉండవలని అంటే విన్న వాక్యము ద్వారా మనం అందరం కలిసి ఉండాలని మన కొరకు యేసు ప్రభు వారు ప్రార్థన చేశారు. ఎవరికి? తండ్రి అయిన దేవునికి. అంటే యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి ప్రార్థించారు. కనుక నువ్వేం చేయాలి? ఆయన మాదిరిని ఉంచిపోయాడు మనకు, అవునా కదా? దేవుడు యేసుక్రీస్తు వారిని మనకు మాదిరిగా ఉంచారు. ఏది మాదిరి? మనకి ఏమీ తెలియదండి. వచ్చామా లేదా ప్రార్థన అరిసి గగ్గోలేసి కేకలేసి ఆరాధన చేసాం, ప్రార్థన చేసామా లేదా అనేది కాదు. ఇక్కడ ఏంటనంటే ప్రార్థనకు ఒక క్రమం ఉంది. ఆ క్రమం యేసుక్రీస్తు వారు మనకు నేర్పించిన క్రమం. ఎలా చేయాలి అని అంటే యేసుక్రీస్తు వారి ద్వారాగా తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. కనుక యేసు ప్రభు వారే దేవాది దేవునికి తండ్రికి ప్రార్థన చేశారు. నువ్వు కూడా అలాగే దేవునికి ప్రార్థన చేయాలి. ఏమన్నా అర్థమైందా? రైట్. ఇప్పుడు పరిశుద్ధాత్మనికి ప్రార్థన చేయవచ్చా? పరిశుద్ధాత్మనికి చేయవచ్చా? పరిశుద్ధాత్మ గురించి కూడా చెప్తాను. రోమియోలకు రాసిన పత్రిక 8వ పాయింట్, ఇది 10:9 కదా. పరిశుద్ధాత్మకు చేయవచ్చా? రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26-27 వచనం చూడండి. అటువలే ఆత్మయు అంటే ఈ ఆత్మ ఎవరు? ఆత్మయు అంటే ఈ ఆత్మ పరిశుద్ధ ఆత్మ. ఆత్మ ఎవరు? ఈ ఆత్మ పరిశుద్ధ ఆత్మ. మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన అంటే ఏమన్నాను?
మనము మన సహోదరుల పక్షమున, మన పొరుగువారి పక్షమున మనము దేవునికి చేయి విన్నపమునే విజ్ఞాపన అన్నాం. అలాగే మన పక్షమున ఆత్మ, పరిశుద్ధాత్మ మన బలహీనతలను ఎరిగి మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు అనుంది. అంటే పరిశుద్ధాత్ముడు కూడా తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరి పక్షమున? మన పక్షమున. మన బలహీనతలన్నీ ఎరిగి పరిశుద్ధాత్ముడు కూడా తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. కనుక ఇప్పుడు పరిశుద్ధాత్మనికి చేయొచ్చా? ఆయనే చేస్తున్నాడు తండ్రి అయిన దేవునికి. కనుక మన పక్షమున వాళ్ళు చేస్తున్నారు కనుక మనం వాళ్ళకి చేయడం కాదు, మనము యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని చేయటం అనేది ఒక క్రమం, ఒక నియమం. కనుక ఆ పద్ధతి చొప్పుననే మనము చేయాలి. ఓకేనా? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34 చదవండి ఒకసారి. శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడు ఆయనే. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ చేస్తున్నాడు, ఇక్కడ యేసు ప్రభు వారు కూడా మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నారా? కనుక వాళ్ళే దేవాది దేవునికి ప్రార్థన చేస్తున్నారు. కనుక వాళ్లకు మనం చేయకూడదు. మనం ఎవరికి చేయాలి? తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. ఓకే, ఇప్పుడు 10వ పాయింట్ నేను త్వరగా కొంచెం చెప్తున్నాను, నాకు చాలా సబ్జెక్ట్ ఉంది. ఓకే, అసలు ప్రార్థన ఎందుకు చేయాలి? నంబర్ 10, ప్రార్థన ఎందుకు చేయాలి? ఎవరైనా ఒకరు చెప్పండి, త్వరగా ముందుకెళ్ళిపోతాను. ఆడవాళ్ళ ముందు చెప్పండి. అమ్మ ఎందుకు చేయాలమ్మా? ఎవరైనా చెప్పండి. మాకు తెలియదు, నువ్వే చెప్పుకుంటున్నారు, మీరు చెప్పండి. వెరీ గుడ్, ఏబిఎస్ చెప్పాడు. అవసరతలను గురించి చేయొచ్చు. ఇంకా ఫస్ట్లోనే చెప్పాను మీకు. ఇప్పుడు చెప్తున్నారా? ఇది చెప్తున్నాను. నిత్య జీవం కొరకు చేయొచ్చు. చెప్పండి. శ్రమల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు చేయొచ్చు. ఇంకా మీరంతా అంతేనేమో. యోబు గారు అయితే తెలుసు కదా, అన్నీ ఇచ్చావు, అన్నీ తీసుకున్నావు నాయన, నీకు స్తోత్రం అన్నాడు. అవునా కదా? సంతోషంలో చేయరా? సమాధానంలో చేయాల? సంతోష సమృద్ధుల యందును కూడా దేవునికి విన్నవించే విన్నపమునే ప్రార్థన అంటారు. అవునా కదా? దేవునికి తెలియచేసే విధానం. ఎలా? దేవుడు ఏర్పరిచిన పద్ధతి చొప్పున దేవునికి తెలియజేసేటువంటి విన్నపం. ఓకే, సో ప్రార్థన ఎందుకు చేయాలంటే, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన దేవుడై ఉన్నాడు గనక. ఓకేనా? దేవుడై ఉన్నాడు గనక. ఓకే, ఆయన దేవుడై ఉన్నాడు కనుక. 2, ఆయన సృష్టికర్త కనుక. మీకు అర్థమైందా? మీరు కావాలంటే రిఫరెన్స్ రాసుకోండి. మొదటి రాజుల గ్రంథం 18:24. ఆయన సృష్టికర్త కనుక. ఎఫెసీలోకి రాసిన పత్రిక 3:14, తర్వాత 4వ అధ్యాయం 4 నుండి 7 వచనాలు. 3వది నిత్య జీవం మనకి ఇస్తాడు గనక. ఓకేనా? నిత్య జీవం అనుగ్రహిస్తాడు గనక. 4వది దుష్టుని శోధన నుండి మనం తప్పిస్తాడు గనక. అవునా కదా? అంటే సాతాను నుండి మనం తప్పిస్తాడు గనక. కాపాడతాడు. లూకా సువార్త 11వ అధ్యాయం 4వ వచనం. తర్వాత 5వది జ్ఞానం మనకు తక్కువైన ఎడల ప్రార్థన చేయమన్నాడు. అవునా కదా?
జ్ఞానము కొరకు. ఇక్కడ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. తర్వాత సమయోచితమైన సహాయం కొరకు, అంతే కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఇన్ని సందర్భాల్లో ఆయన మొట్టమొదటి దేవుడై ఉన్నాడు కనుక ఆయనకు ప్రార్థన చేయాలి. ఆయన మనల్ని సృష్టించాడు, ఆయన మనల్ని కన్నాడు, మనకు తండ్రి కనుక ఆయనకు ప్రార్థన చేయాలి. ఆయన నిత్య జీవం ఇస్తాడు కనుక ప్రార్థన చేయాలి. ఆయన దుష్టు నుండి మనల్ని కాపాడతాడు కనుక మనం ప్రార్థన చేయాలి. ఆయన మనకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు కనుక, ఒకవేళ జ్ఞానం కొదవైతే ఆయన అడగాలి. తర్వాత సమయోచితమైన సహాయం కొరకు ఆయనను ప్రార్థించాలి. క్లియర్? తర్వాత ప్రార్థన చేసేటువంటి వారికి ఉండవలసిన ప్రాముఖ్యమైన అర్హత, ఇది 11వది కదా. ప్రార్థన చేసేవారికి ఉండవలసిన 3 ప్రాముఖ్యమైన అర్హతలు. ఓకే, ఉండవలసిన 3 ప్రాముఖ్యమైన అర్హతలు. ఒకసారి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం తీసి చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, ఇక్కడ నేను కూడా దొరికిపోయాను రాత్రి. మీలో ఎంతమంది ఉన్నారో మనం చూద్దాం. ఇప్పుడు చదవండి. కావున ప్రతి స్థలమందును 1 3 ప్రాముఖ్యమైనటువంటి అర్హతలు అన్నాను కదా. 1 చదువుతాముడు. కోపము, సంశయము అంటే అనుమానం, తర్వాత పవిత్రమైన చేతులు. చేతులు అనగానే ఇక్కడ చేతులు కాదు, చేతులు అని బైబిల్ పరిభాషలో దాన్ని ఎలా తీసుకోవాలంటే శీలము అని తీసుకోవాలి. అర్థమైందా? చేతులు అంటే ఏంటమ్మా? శీలం అంటే ఏంటి? పురుషులందరూ చెప్పండి, శీలం అంటే ఏంటి? గుణము. ఏటమ్మా శీలం అంటే? రైట్. ప్రార్థన చేసేటువంటి వారికి కోపం ఉండకూడదు. నువ్వు అడిగే ఏ విషయంలో కూడా నువ్వు అనుమానించకూడదు. ప్రార్థన చేశారు కానివ్వండి, నాకు కాలు బాగా అవ్వలేదు, నాకు మెడ నొప్పి తగ్గలేదు, నాకు ఇది తగ్గలేదు, నాకు అది జరగలేదు, ఇది కొనుక్కోలేదు అంటే నువ్వు నమ్మట్లేదు అనమాట. ఆ నమ్మకం లేకుండా నువ్వు అడిగితే నువ్వు అసలు అడిగే అర్హత నీకు లేదు. ఆయన మీద నమ్మకం ఉంటే కదా నువ్వు అడగాలి, అవునా కదా? ఎందుకు? ఆయన సృష్టికర్త, సృజించినవాడు, ఆయన కన్న తండ్రి, ఆయన దేవాని దేవుడు, ఆయన అనంతమైనటువంటి జ్ఞాని. మనము ఆయన మీద ఆధారపడవలసిన వారు. అలాంటి ఆయన మీద నువ్వు సంక్షేప్తో అడిగాను. ప్రార్థన అయితే చేస్తున్నాం అలవాటుగా, ఇస్తే ఇష్టం లేకపోతే లేదులే అన్నట్టుగా చేస్తాం కనుక ఇలాంటి అనుమానం అంటే ప్రార్థన చేయకూడదు. ఇలాంటి అనుమానం అంటే ప్రార్థన చేయాలి. తర్వాత పవిత్రమైన శీలము, గుణము కలిగి ప్రార్థన చేయాలి. పవిత్రత ఉండాలి. అర్థమైందా? పవిత్రమైనటువంటి శీలము కలిగి అనగా గుణమును కలిగి దేవుణ్ణి ప్రార్థించాలి. ఇది ప్రార్థన చేసేటువంటి వారికి ఉండవలసిన 3 ప్రాముఖ్యమైనటువంటి అర్హతలు. చెప్పేయాలా? అయిపోయిందా? నెక్స్ట్, ప్రార్థన ఎలా చేయాలి? ఇక్కడ ఇప్పుడు మీ డౌట్లు అన్నీ వస్తుంటాయి. పన్నెండవదా?
ప్రార్థన ఎలా చేయాలి? చెప్తాను, టకటక మీరు రాసేసుకోండి. ఏమంటే నేను ఇంగ్లీష్లో రాసేయాలా, తెలుగులో రాయాలా? రెఫరెన్స్ తెలుగులోనే రాయాలా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదవండి బాబు. అక్కడ ఇక్కడ నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయాలి, ఓకేనా? చాలు చాలు చాలు. విశ్వాసంతో అడగవలెను, ఏ మాత్రం సందేహం ఉండకుండా నువ్వు విశ్వాసంతో అడగాలి. ప్రార్థన చేసేటువంటి వారు ఎలా చేయాలంటే, 1 విశ్వాసంతో చేయాలి. లూకా సువార్త ఇక్కడ ఎలా చేయాలంటే 18:1 చదవండి. విసుగకుండా నిత్యము ప్రార్థన చేయాలి. 3వది అపోస్తల కార్యములు. ఇంకా చాలా ఉన్నాయండి, నేను కొన్ని చెప్తాను, ఓకేనా? నేను కొన్ని మాత్రం చెప్తాను, చాలా ఉన్నాయి. ఇక్కడ అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. అపోస్తలు 12:5. తర్వాత ప్రార్థన చేసేటప్పుడు సంతోషంతో ప్రార్థన చేయాలి. ఎలా చేయాలమ్మా? సంతోషంతో ప్రార్థన చేయాలి. తర్వాత 5 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 14 నుండి 16లో ఇక్కడ ఏం కనబడుతుందంటే, ప్రార్థన ఎలా చేయాలంటే ఆత్మతో సత్యముతో. ఇక్కడ ఆత్మతో సత్యముతో అంటే ఏమిటి అని అంటే, దేవుని ఆత్మతో, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ పరిశుద్ధాత్మనితో, సత్యముతో అనగా వాక్య సంబంధమైనటువంటి విధానంలో యేసుక్రీస్తుతో. అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలంటే ఆత్మతో సత్యముతో ప్రార్థన చేయాలి. ఇప్పుడు నిలబడి ప్రార్థన చేయవచ్చా? ఇందులోనే వస్తాయి, ప్రార్థన ఎలా చేయాలనే చోట వస్తుంది. నిలవబడి ప్రార్థన చేయవచ్చా, చేయకూడదా? రాసుకోండి. మార్కు సువార్త 11:25 చదవండి ఒకసారి. అలాగే మొదటి రాజులు గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం. తొందరగా చదవాలి, ఇది త్వరగా చదివితే నేను ముందుకెళ్తాను. చూసారా, నిలువబడి, ఓకేనా? నిలువబడి ప్రార్థన చేయొచ్చా, చేయకూడదా? ఇప్పుడు చేయట్లేదా సంఘాల్లో? అక్కడక్కడ చేయట్లేదా? కనుక నిలబడి ప్రార్థన చేయొచ్చు. ఎలాంటప్పుడు నిలబడి ప్రార్థన చేయాలి? ప్రార్థన అనగానే తప్పన మోకరించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నదిలో కొట్టుకొని పోతున్నాం, అప్పుడు ఇలా ప్రార్థన చేయాలి. ఇంట్లో పడుకున్నాం, ఇల్లు కాలిపోయింది, అప్పుడు ఇలా ప్రార్థన చేయాలి. ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం, అప్పుడు ఇలా చేయాలి. లేదు ప్రార్థన అన్నాడు కనుక ఇలా మోకరించి చేతులు చక్కగా పైకి జోడించాలి. బస్సులో, ట్రైన్లో, నదిలో, గడ్డలో, ఎక్కడ పడితే అక్కడ చేయగలవా? అనుకూలతను బట్టి నిలవబడి ప్రార్థన చేయాలి. కానీ ప్రతి సందర్భంలో సంఘంలో సహవాసంలో కూడుకున్నప్పుడు ఒక క్రమం పెట్టుకుంటాం మనం. అలాంటప్పుడు ఎలా పడితే అలా ప్రార్థన చేసేవచ్చు అనకూడదు. మనం పెట్టుకున్న ఆ క్రమానికి సహకరిస్తూ అలా చేయటం అది మంచిది. కనుక ఎలాగైతే పెట్టుకున్నామో అలా చేయాలి. నిలబడి చేయొచ్చు అన్నాడు కనుక ఎక్కడ పడితే అక్కడ నిలబడి
చేసేసేయకూడదు. అర్థమైందా? రాజులు 2వ గ్రంథం, మొదటి గ్రంథం ఇది కూడా చూడండి ఒకసారి, 8:22. ఇక్కడైతే ఆకాశము తట్టు చేతులెత్తి అన్నాడు. ఇలాగా చేతులు, ఇలా 2 చేతులు ఆకాశము తట్టు చేతులెత్తి అన్నాడు. అంటే చేతులు కూడా ఎత్తి ప్రార్థన చేయొచ్చా? చేయొచ్చు. క్రొత్త నిబంధనలు మనకి రెస్ట్రిక్షన్ పెట్టలేదు. చదువుతున్నారు కదా. సొలొమోను నిలవబడి ఆకాశము తట్టు చేతులెత్తి ప్రార్థన చేశాడు. అంటే నువ్వు ఆకాశం తట్టు చేతులు కూడా ఎత్తి ప్రార్థన చేయొచ్చు. చేతులెత్తి, అర్థమైందా? తర్వాత కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 14 నుంచి 17. ఇది మాత్రం చదవండి, అందరు చదవండి ఒకసారి. కొంతమంది ప్రార్థన చేసేస్తున్నప్పుడు వాళ్ళు కూడా తిరిగి ప్రార్థన చేసేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రార్థన చేసుకుందామని నేను అన్నాను అనుకో, పక్కన ఒక 10 మంది అలా కూర్చున్నాము, ప్రార్థన చేసుకుందాము అని అన్నాను అనుకో, ఎవరు బట్టి వాళ్ళు ప్రార్థన చేసేవచ్చా? నేను ఎలాగో నడిపిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు 1, 2, 3 వాళ్ళు కూడా నా ప్రార్థన, నేను చేసే ప్రార్థన వినకుండా వాళ్ళు కూడా అలా అలా చేసేయచ్చా? ఒకేసారి గుమ్మిగా ప్రార్థన చేసేయచ్చా? చేయొచ్చు కదా, చేయకూడదా? మరి ఎందుకు చేస్తున్నారు ఇదంతా అలాగా? ఎక్కడుంది చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను గాని కాబట్టి ప్రార్థన ఎలా చేయాలంటే ఆత్మతో మనస్సుతో. ఇక్కడ అది కూడా రాసుకోండి, ఆత్మతో, తర్వాత మనస్సుతో. చదువుతాం. తర్వాత పాట కూడా ఆత్మతో పాడాలి, మనస్సుతో పాడాలి. లేకపోతే ఇది వినాలి. ఉపదేశము పొందని వాడు అంటే నువ్వు చేస్తున్న ప్రార్థన అవతల వాడికి అర్థం అవ్వనప్పుడు నువ్వు చెప్పేది గ్రహించలేడుగా. అప్పుడు ఏం చేయాలి మరి? అమ్మ అర్థమవుతుందా లేదా? ఆత్మతో లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందని వాడు నువ్వు చెప్పుదాన్ని గ్రహింపలేడు గనుక. అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ ప్రక్కన ఉన్నవాడు ఏం చేయలేడు? గ్రహించలేడు, అన్ని గ్రహించలేదు. అంటే ఒకరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకొకరు ఏం చేయాలి? హల్లెలూయా 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 అని అంటుండాలా? ఏమన్నారు మరి? చెప్పాలి. ఆమె నామే 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 అంటుండాలా? చెప్పేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలంటే పక్కన ఉన్నవాడు గ్రహించాలంటే ఏం చేయాలి? నువ్వు నోరు మూసుకొని మనసు నీ ఆధీనంలో తెచ్చుకొని ఏం చెప్తున్నారో, నీ ప్రార్థనలు ఏమైతే చేస్తున్నారో, దేని కొరకైతే చేస్తున్నారో అది నువ్వు వినాలి, గ్రహించాలి. గ్రహింపు లేకుండా నువ్వు కూడా పక్కన స్తోత్రం 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 అన్నావు అనుకో, అప్పుడు ఏమైపోతుంది? అప్పుడు ఏమీ అర్థం కాదు. మళ్ళా లాస్ట్లో ఏ సునామం అడుగుతున్నదంటే ఆమెన్ అంటాడు. దేనికి ఆమెన్ చెప్పండి? నువ్వు స్తోత్రం 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 నువ్వేదో అన్నావు దానికి ఆమెనా? లేదా ఇంకో నీ పక్కన ఉన్నవాడు చెప్పిన దానికి ఆమెనా? ఆమెన్ అంటే ఏంటి? అలాగూ జరుగును గాక అంటే దేవా దేవా దేవ నువ్వేదో అన్నావు, నువ్వు చెప్పినట్టు జరుగును గాకనా, లేదా పక్కన ఉన్నవాడు చేసిన ప్రార్థన జరుగును గాకనా, లేదా 10 మంది దేనికి కూర్చున్నారు ఆ అంశం కోసం జరుగును గాకనా, దేనికోసం? ఆమెన్. ఇప్పుడు చెప్పండి. అంటే ఒకరు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రక్కన చుట్టుపక్కల 100 మంది ఉన్నా కూడా ఏం చేయాలి తెలుసా? ఏమైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన అవతలి వారికి వినబడాలి. వినబడితే వాళ్ళు గ్రహించాలి. గ్రహించిన తర్వాత అప్పుడు ఆమెన్ అనాలి.
మధ్యలో మాట్లాడకూడదు. మీరు ఒకరు ప్రార్థన చేస్తున్నాడు, ఇంకొకరు వెంటనే ప్రార్థన చేయకూడదు. ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలి తెలుసా? ఎవరైతే మాకు నడిపిస్తారో వారు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు వినండి, బాగా గ్రహించిన తర్వాత అప్పుడు ఆమేన్ అనండి. లేకపోతే నువ్వు కూడా స్తోత్రం స్తోత్రం అని చెప్పి నువ్వు కూడా రకరకాల ఏదని చెప్పేసి మళ్ళీ నువ్వు ఆమేన్ అనకూడదు. అక్కడి నుంచి బయటికి పో, అంతే కదా. మరి కనుక ప్రార్థన చేసేటప్పుడు చక్కగా వినాలి, విన్న తర్వాత అప్పుడు ఆమేన్ అనాలి. ఓకేనా? ఉపదేశం పొందని వాడు నీవు చెప్పేదాన్ని గ్రహింపలేడు కనుక నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేన్ అని వాడు ఎలా పలుకుతాడు అని ఉందన్నమాట. అంతే కదా. మరి ఎలా పలుకుతాడు ఆమేన్ అని? కానీ మనకు ముందు నుంచి అలవాటుగా ఇక్కడ అక్కడ నుంచి తిరిగి వచ్చి, అవునా కదా? ఆడు ఏదైతే చేశాడో మనం ఎక్కడికి వెళ్ళినా మనం అదే రాసేస్తున్నాం, అందరికి ఆ జబ్బు అంటించేస్తున్నాం. ఆ జబ్బు ప్రమాదకరం. ఆ జబ్బును అంటించకూడదు. ఇక్కడైతే అంటించే ప్రయత్నం చేయకూడదు, చేయలేరు. ఎందుకనంటే ప్రార్థన అంటే ఏదో మీకు తెలుసు కనుక. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళి ఉన్నా ఒకరు ప్రార్థన చేస్తున్నప్పుడు కామ్గా గ్రహించండి. గ్రహించిన తర్వాత అతను చేస్తున్న ప్రార్థన వినండి. విన్న తర్వాత అలాగే జరుగునుగాక అనండి. ఆమేన్ అంటే అర్థం అది. ఓకేనా? ఇప్పుడు పెంతుకోస్తుకు వెళ్ళారు అనుకోండి మీరు, ఎందుకంటే మాట్లాడాల్సిన సందర్భం కనుక చెప్తున్నాను. అక్కడ ఒకరు చేస్తే అందరు ఏదో కరెక్షన్ తగినట్టు ఇలా ఊగిపోతుంటారు. అప్పుడు నేను కొన్ని చూశానండి, ఏదో ఇలాగంటే చాలు అన్నమాట. ఎవరో కాదు, మనకు నా పేరు కలిగినటువంటి వ్యక్తి మెంటాడమని వెళ్ళాను. ఆ బ్రదరు టచ్ అని చెప్పి ఇలా చేసి నీళ్ళేదో పడేస్తుంటే చాలు ఓ గిలిగిలి కొట్టుకుని పడిపోతున్నారు. ఒకరికి చేస్తూ అందరూ ఒకేసారి స్తుతి ఆరాధన అని చేస్తున్నారు చాలామంది. నేను గట్టిగా హెచ్చరిస్తున్నా. ఏంటి అని అంటే, ఒకరు ఆరాధన చేద్దామని అంటారు. ఆరాధన అంటే ఏంటి అసలు? ప్రొస్కోనియో అనేటువంటి పదం నుంచి వచ్చింది. లాట్రియో లేదా ప్రొస్కోనియో, ఎబ్రి పదాలు. ఆ పాఠం ఆల్రెడీ నేను మాట్లాడాను సెమినార్లో, క్లాస్లో మాట్లాడాను, యూట్యూబ్లో ఉంది కూడా, కావాలంటే చూడండి. ఏంటంటే వంగి నమస్కరించుట, సాగిల పడుట. ఎలా? దానికి అందరు కలిపి కొడేసుకున్నట్లు. మాకు సహోదరి అవుతారు. ఒక ఆవిడ బోస్పేటలో మాకు సహోదరి ఉండేవారు. అక్కడ ఒకసారి గ్రౌండ్లో, వాలీబాల్ గ్రౌండ్లో మీటింగ్ జరిగింది. గుడ్డలన్నీ ఊడిపోతున్నాయి, కానీ గెంతుతుంది ఇలా భయంకరంగా, పిచ్చి కేకలేసి గెంతుతున్నారు. అది చాలా తప్పు. వాక్యానికి విరుద్ధమైనటువంటి ప్రార్థనలు అవి. అలాంటి ప్రార్థన బైబిల్ అంగీకరించలేదు. అలాంటి ప్రార్థన చేయకూడదు. అర్థమైందా? ప్రార్థన చేస్తే పక్కనున్నవారు 100 మందా ఎంతమంది అయినా అవని వారు వినాలి. విన్న తర్వాత వారు గ్రహించాలి. గ్రహించిన తర్వాత వారు ఆమేన్ అనాలి. సో ఇది దేవుడు ఏర్పరిచినటువంటి ప్రార్థన విధానం. ఇలా ప్రార్థన చేయాలి. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందా అండి? రైట్. తర్వాత నెక్స్ట్ ఎలా ప్రార్థన చేయాలంటే తల వంచి ప్రార్థన చేయొచ్చు. ఆదికాండం 24వ అధ్యాయం 26వ వచనం. సాగిలపడి ప్రార్థన చేయొచ్చు. కీర్తనల గ్రంథం 95:7. మత్తయి గారు రాసిన సువార్తలో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం. ఇక్కడ యేసుక్రీస్తు వారే సాగిలపడి ప్రార్థన చేసినట్లుగా కనబడుతుంది. క్రైస్తవులం కదా, మనకు అవన్నీ లేవు అని అంటే యేసు ప్రభు వారు కూడా సాగిలపడి ప్రార్థన చేశారు. అంటే ఇలా పడుకొని సాష్టాంగా పడుకొని నమస్కారం చేసేటువంటి వారు. కనుక మోకాళ్ళ మీద కూడా ప్రార్థన చేయొచ్చు. ఎక్కడ? లూకా సువార్త మోకాళ్ళ మీద 22వ అధ్యాయం 41వ వచనం. తర్వాత అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 36వ వచనం. మోకాళ్ళుని ప్రార్థన చేయొచ్చు. తర్వాత ఎఫెసీలకు రాసిన పత్రిక, ఇక్కడే మోకాళ్ళుని ప్రార్థన చేయొచ్చు. ఎఫెసీ ఎంత అంటే 3:14. తర్వాత ఇవన్నీ చాలా ఉన్నాయి. మోకాళ్ళ మీద కూడా ప్రార్థన చేయొచ్చు. రైట్. తర్వాత ఎలాగంటే నేల మట్టుకు వంగి సాష్టాంగ నమస్కారం చేయొచ్చా? నేల మట్టుకు వంగి సాష్టాంగ
సాష్టాంగ నమస్కారం. ఇక్కడ మీరు చూడండి, దీనికి సమాధానం చెప్తాను. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 23వ వచనం. తర్వాత యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. తర్వాత మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం 39వ వచనం. సాష్టాంగ మట్టుకు అంటే సాష్టాంగపడి నేల మట్టుకు వంగి సాష్టాంగ నమస్కారం చేయొచ్చా? ఇక్కడ ఒక మాట చెప్పాలని నేను అనుకుంటున్నాను. క్రైస్తవులకు మాత్రం ప్రార్థన చేయడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి, అవునా కదా? ముస్లింలకు ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయో తెలుసా నమాజ్ చేయడానికి? చెప్పాలి. నిన్నే మాట్లాడుకున్నాం కదా అమ్మ. ముస్లింలు మనకలాగా పడుకొని నిలబడి పరిగెడుతూ అలా వారు నమాజులు చేయరు, ప్రార్థన చేయరు. ఎలా తెలుసా? ఇదిగో నేల మట్టుకు వంగి నమస్కారం చేస్తారు, అవునా కదా? ఇది నేలకు ఆనించుకొని వాళ్ళ విధానమే అది, అవునా కదా? హిందువులకు ఏదో నిలబడే వాళ్ళ జబ్బు మనకు కూడా ఉంది. ఏం ఫీల్ అవ్వాలంటే రోమన్ క్యాథలిక్ నుంచి మన పర్సన్ అంటే చెప్తున్నాను, వాస్తవాన్ని చెప్తున్నాను. అక్కడ ఏదో పెట్టేసి కొబ్బరికాయో అగరబత్తో ఏదో అరటిపండు ఏదో పెట్టేసి అక్కడ ఇలా చేసి పితా పుత్ర పవిత్రాత్మ అని చెప్పి ఇలా ముందు పెట్టేసుకుని వచ్చాడని అలా కూడా చేసేది. నేను వైజాగ్లో ఉన్నప్పుడు చూశాను కూడా. అంటే ఎలా పడితే అలా ప్రార్థన చేయడానికి లేదు. మరి మనం ఇప్పుడు ఎలా చేయాలి? ఇలా చేయొచ్చా? ఇలా చేయొచ్చు అన్నారు కదంటే రేపు ఆరాధనకు వచ్చిన తర్వాత ఎన్ని భంగిమలు అన్నీ కూడా, ఎన్ని భంగిమలు ఉన్నాయి క్రైస్తవులకి ఇప్పుడు చెప్పినట్లుగా? ఎన్ని భంగిమలు అంటే చెప్పాను ఇప్పటికి? చేతులు ఎత్తి అని, చేతులు చాపి అని, కళ్ళు ఎత్తి నిలబడి మోకరించి తల వంచి తల పైకెత్తి చాలా ఉన్నాయి. అన్ని భంగిమలు నేను రేపు ఆదివారం నుంచి ప్రాక్టీస్ చేసేస్తాను. సంఘంలో చేయకూడదు అవన్నీ ఎలా చేయాలి తెలుసా? వీళ్ళంతా ఎలా చేశారో తెలుసా? ఎప్పుడు చేశారో తెలుసా? వారి వారి వ్యక్తిగత పరిస్థితులను బట్టి వారు ఏకాంతంగా ఉన్నప్పుడు చేసిన ప్రార్థనలు ఇవన్నీ కూడా. మీకు అర్థమవుతుందా? అర్థమవట్లేదా? ఆ దయాన్ని ఎందుకు వదలలేదు? చూసుకోండి, ఓకేనా? రైట్. తర్వాత ఆకాశం వైపు కన్నులెత్తి చేయొచ్చు, చేతులు పైకెత్తి చేయొచ్చు, చేతులు చాపి చేయొచ్చు. అమ్మ వాడిని ఎవరు వదిలేరు, వాడిని బయట తీసుకెళ్ళండి. వాడు అందరి దగ్గరికి వెళ్తున్నాడు, డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇసాకు అందరి అది నవ్వుతున్నారు ఏంటి అంత చక్కగా? అమ్మ తీసుకెళ్ళి బయటకెళ్ళండి. రైట్, ఇది అయిపోయింది. ఏ సమయంలో ప్రార్థన చేయాలి? ఇమేజ్ ఒకసారి అబ్జర్వ్ చేయి బయట. ఇదంతా 13 కదా. ఏ సమయాల్లో ప్రార్థన చేయాలి? అందరు రాసుకోండి. ఇదిగోండి, ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 5 గంటలని కొంతమంది చెప్తారు, యూట్యూబ్లో నేను చూశాను. ఇది ప్రశస్తమైన సమయం. దేవుడు మాట్లాడే టైం ఏది? 4 నుంచి 5. ఎవరు చెప్పారు 4 నుంచి 5 అని? లేదు 3 నుంచి 4 అని కొంతమంది, లేదు అర్ధరాత్రి 1 గంట అని. అంటే ఒకరితో పొత్తు లేకుండా, అవునా కదా? పొత్తిక లేకుండా ఎవరికి ఏది తోచింది అలా చేసేస్తారు ప్రార్థన. ఇది దేవుడు, ఇది ఈ టైంలో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, ఈ టైంలో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. మధ్యాహ్నం చేస్తే వినడా? సాయంత్రం చేస్తే వినడా? ఉదయం 7 గంటలకు చేస్తే వినడా? 5 లోపే చేయాలి, 5 లోపే. 8కి చేస్తే వినడా దేవుడు? చెప్పాలి మీరు ఏ టైంలో ప్రార్థన చేయొచ్చు? బైబిల్లో ఇన్ని సందర్భాల్లో ప్రార్థన చేసిన వారు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభువుల వారు ఎప్పుడు ప్రార్థన చేశారు? మార్కు సువార్త 1వ అధ్యాయం 35లో యేసు ప్రభువులు ఎప్పుడు చేశారంటే వేకువ జామున ఉంది. ఇక్కడ వేకువ జామున ప్రార్థన చేశారు, ఓకేనా? తర్వాత పేతురు యోహన్న గారు ఎప్పుడు ప్రార్థన చేశారంటే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం, అలాగే 10వ అధ్యాయం
9వ వచనంలో వీరు ఎప్పుడు ప్రార్థన చేశారంటే మధ్యాహ్నం అన్నాడు. ప్రార్థనా సమయం అంటాడు ఇక్కడ. చూడండి ఒకసారి. అంటే ప్రార్థన సమయం మధ్యాహ్నం, ఇప్పుడు తెల్లవారు కాదా? దావీదు గారు ఎప్పుడు ప్రార్థన చేశారు చూద్దాం. కీర్తనల గ్రంథం, కీర్తనలు 55:17. ఇక్కడ దావీదు గారు ఎప్పుడు ప్రార్థన చేశారంటే సాయంత్రం ప్రార్థన చేశారు. దావీదు గారు సాయంకాలం అందు అనే మాట ఉంటుంది, మీరు చూస్తే అర్థమవుద్ది. ఇప్పుడు చూడలేరు కనుక చెప్పేస్తున్నాను. మరి నైట్ ప్రార్థన చేయకూడదా? యేసుక్రీస్తు వారు ఇక్కడ కూడా నైట్ మళ్ళీ ప్రార్థన చేసినట్టు కనబడుతుంది. లూకా సువార్త, లూకా గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ రాత్రి వేళ అంటాడు. రాత్రి వేళ యేసు ప్రభు వారు అంటే యేసుక్రీస్తు వారు వేకుజామున చేశారు, రాత్రి చేశారు, పగలు చేశారు, అవునా కదా? మళ్ళా యేసు ప్రభు వారు ఎప్పుడు చేశారంటే ఇదే యోహాను గారు రాసినటువంటి స్వార్థలో భోజన సమయాన్ని అంటాడు. 6వ అధ్యాయం 11. యేసు ప్రభు వారే ఇక్కడ ఎప్పుడంటే భోజన సమయము అంటాడు. భోజనం చేసే టైంలో ప్రార్థన చేశారు. శ్రమల కాలంలో, ఆపత్కాలంలో, అనారోగ్యంలో, దుఃఖంలో ఉన్నప్పుడు నిత్యము ప్రార్థన. మనం ఎప్పుడు చేయాలంటే వాస్తవానికి ఎప్పుడు చేయాలంటే లూకా గారు రాసినటువంటి సందర్భంలో మనకి ఇక్కడ కనబడుతుంది. 18:1 చదవండి ఒకసారి. 21:36 ఇది చదివేయండి. లూకా గారు రాసిన స్వార్థ చదవమ్మా. లూకా గారు రాసిన స్వార్థ 18:1, 21:36. విసుగకుండా నిత్యము ప్రార్థన చేయాలి. తర్వాత లూకా 21:36 అది చేయండి. కాబట్టి మీరు తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గల వారు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, వెనకగా ఉంటుందని చెప్పారు. ఎల్లప్పుడూ అంటాడు ఇక్కడ, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఓకేనా అమ్మ? అర్థమవుతుందా? ఎప్పుడు ప్రార్థన చేయాలి ఇప్పుడు చెప్పండి. ఎప్పుడు నీకు అవకాశం దొరికితే అప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. క్లియర్? ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి రోజుకి? ఎడతెగక అంటే ఎన్నిసార్లు చేయాలమ్మా? ఎన్నిసార్లు చేయొచ్చు? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో దానియేలు గారు అయితే రోజుకి ఎన్నిసార్లు చేసేవారు? ఎన్నిసార్లు అమ్మా? దానియేలు గారు 3 సార్లు చేసేవారు. 6:10 దానియేలు గ్రంథం 6:10 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం. దానియేలు గారు రోజుకి 3 సార్లు చేసేవారు. దావీదు గారు రోజుకి ఎన్నిసార్లు చేసేవారు? 119వ అధ్యాయం 164వ వచనంలో ఎన్నిసార్లు చేసేవారు దావీదు గారు? కీర్తనలు ఎన్నిసార్లు అమ్మా? మనకేం తెలుసు ఎన్నిసార్లు? ఎన్నిసార్లు అమ్మా? 7 times 7 మార్లు చేసుకునేటువంటి వారు. కొర్నేలి ఎప్పుడు చేసేవాడు తెలుసా? కొర్నేలి ఎప్పుడు చేసేవాడు. యేసు ప్రభు ఎప్పుడు చేశాడో ఆయన మనకు మాది. యేసు ప్రభు ఎప్పుడు చేశాడంటే ఎల్లప్పుడూ చేసేవాడు. రైట్, చెప్పేస్తున్నాను ఇప్పుడు. తర్వాత నెక్స్ట్ ఎలాంటి ప్రార్థన చేయకూడదు? 15 ఎలాంటి ప్రార్థన చేయకూడదు దానికి చెప్పేస్తాను, రాసుకోండి. ఎలాంటి ప్రార్థన చేయకూడదు? అవిశ్వాస ప్రార్థన చేయకూడదు. హృదయంలో పాపం ఉంచుకొని ప్రార్థన చేయకూడదు. విస్తరించి కొంతమంది ప్రార్థన చేయమంటే సాగొడుతుంటారు, చంపుతుంటారు, అవునా కదా? మైక్ ఇలాగిస్తే వాళ్ళ గతం అంతా ఒక్కసారి జ్ఞాపకం వచ్చేస్తుంది వాళ్ళకి. ఎందుకంటే మైక్ కదా, మొన్న ఇలా చేసావు తండ్రి, నిన్న ఇలా చేసావు తండ్రి, పోయిన నెల ఇలా చేసావు, పోయిన సంవత్సరం నాకు అలా చేసావు తండ్రి. ఆమె
ఏటా ప్రార్థన ఎక్కడి నుంచి వెళ్తుంది? ఇప్పుడు నుంచి మన చిన్నప్పుడు వరకు గుర్తున్న సంగతులన్నీ కూడా ఒక్కసారి జ్ఞాపకం వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని దీర్ఘ ప్రార్థనలు అంటారు. అవును కాదు? అది చేయొద్దని నేను అనట్లేదు సుమి, చేసుకోండి. ఎప్పుడు? ఇంట్లో ఏకాంతంగా ఉన్నప్పుడు చేయాలి. అది సంఘములో ఉన్నప్పుడు కొంతమందికి ప్రార్థన చేయండి నేను మైక్ ఇస్తుంటాను, నేను కూడా చూస్తుంటాను కదా. ప్రార్థనలు వాక్యాలు, అవును కదా? మరి ప్రార్థనలు వాక్యం చేయొచ్చా? వాక్యం చెప్పొచ్చా? ప్రభువా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రభువా ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరము, వాక్యం చదివిస్తూ ఉంటారు ప్రార్థనలో. అవును కదా? 23వ కీర్తనలో అన్నావు ప్రభువా యెహోవా నా కాపరి నాకులేమీ లేదు. అది అంత మొత్తం 1 నుంచి మొత్తం 6 ఆ వచనం అంతా అయిపోవాలి ఆ ప్రార్థనలోనే. అలా ప్రార్థన చేయొచ్చా? ఇదిగో జాగ్రత్త వినండి. ప్రార్థన అంటే ఏంటి, అసలు అర్థం ఏంటి? స్టార్టింగ్లో చెప్పాను కదా, శ్రమల్లో, శోధనల్లో, ఇంకా సంతోష సమృద్ధుల్లో నీ తాలూకా విషయాలు దేవుడిని విన్నవించుకోవడానికి ప్రార్థన అంటారు. నీ సంతోషం ఏంటో, సమాధానం ఏంటో, శ్రమ ఏంటో 2 ముక్కల్లో మాట్లాడుకోవాలి అంతే తప్ప విస్తరించి ఎక్కువ మాట్లాడకూడదు. వాక్యంలో ప్రార్థనలో వాక్యం చెప్పద్దు. అర్థమవుతుందా లేదా? ప్రార్థనలో వాక్యాలు చెప్పకూడదు. కొంతమంది ఆయాసంతో వచ్చి అదే విస్తరించి మాట్లాడటం అంటే అదే మత్తయి రాసిన సువార్త 6:7. మత్తయి రాసిన సువార్త 6:7. దయచేసి ప్రార్థనలో వాక్యాలు చదవద్దు ఎవరు కూడా. ఫలానా పుస్తకంలో, ఫలానా అధ్యాయంలో, ఫలానా వచనంలో అన్న మాట వచ్చిందా వెనకంటే ఠంగన కొట్టండి అతనికి. అర్థమైందా? ఫలానా పుస్తకం దేవుడికి తెలీదా? చెప్పండి ఒకసారి. దేవుడు రాయించిందే దేవుడు. అక్కడ మళ్ళీ పుస్తకము, అధ్యాయము, వచనం, ఆ వచనంలో ఏముందో మళ్ళీ అదంతా చెప్పాలి. ప్రార్థన దయచేసి అంటే వాక్యం చెప్పేటప్పుడు పుస్తకం చెప్పాలి, అధ్యాయం చెప్పాలి, వచనం చెప్పాలి, అందులో ఏముందో చెప్పాలి. ఇక నుంచి ప్రార్థన కనుక దయచేసి అర్థమవుతుందా లేదా మీకు? ఏమండి? అలాంటి ప్రార్థన దయచేసి చేయకండి. అది చాలా తప్పుడు ప్రార్థన. అది తర్వాత మంచం మీద పడుకుని ప్రార్థన చేయొచ్చా? కాలు చేతులు బాగాలేదు, తెగి పడిపోయి మరి అప్పుడేం చేయాలా? కానీ హ్యాపీగా ఉండి కడుపు నిండా తినేసి దేవుని పంట వెళ్ళి పడి నేను లేదని తండ్రి మరి నువ్వే చూసుకో అంతే కదా. ఎత్తేకుంటున్నారు ఇసో తీసి అంటారు కదా చాలా మంది. బంపర్ అట్లా రాసుకోండి. హోషేయ గ్రంథం హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకసారి. త్వరగా చదవాలా? తమ్ముడు మైక్ తీసుకో. త్వరగా టైం అయిపోయింది. హృదయపూర్వకంగా నన్ను బ్రతిమాలు కొనక శయల మీద పరుండి కేకలు వేయుదురు. నన్ను విసర్జించి ధాన్య మద్యములు కావాలని వారు గుంపులు కూడుతారు. అక్కడ శయల మీద అన్నాడు. ఏమన్నాడు అక్కడ? శయల అంటే ఏంటండి అమ్మ? ఏంటి వాళ్ళు వినపడుతుందా? పరుపు పైన పడక మీద పరుండి ప్రార్థన చేస్తారో మీలో కొంతమంది అంటున్నారు అనమాట. అలా చేయకండి దయచేసి, ఓకే? తర్వాత వాక్యం వినకుండా ప్రార్థన చేయకూడదండి. ధర్మశాస్త్రం వినకుండా ప్రార్థన చేయకూడదు. వాక్యం వినకుండా ప్రార్థన చేయకూడదు. తర్వాత దీర్ఘ ప్రార్థనలు అన్నాడు ఇక్కడ. దీర్ఘ ప్రార్థన చేయకూడదు. తర్వాత ఇప్పుడు వర్షం పడుతుంది. మీకు ఇంకో మాట చూడండి. ఇదే
గ్రౌండ్లో పెట్టుకున్నాం, వర్షం పడిపోయింది. యేసు నామములో ఈ వర్షం నాపేమని చెప్పి ప్రార్థన చేయవచ్చా? చెప్పండి. కరెక్ట్గా వర్షం పడుకుంటున్నాను అవునా కదా? నువ్వు ఎక్కడికో వెళ్ళాలి అర్జెంటుగా, ప్రభువా ఈ వర్షం నాకు దాని యేసు నామంలో వర్షం ఆగిపోను కాక సార్ చెప్పాలి. ఇక్కడ ఈ సౌండ్ కంటే ఆ సౌండ్ ఎక్కువైపోయినట్టు, అవునా? వినపడుతుందా? వర్షం పడుతుంది. ఈ పడేటువంటి వర్షంలో నుండి దేవుడు తన చిత్తానుసారంగా వర్షాన్ని కురిపిస్తున్నప్పుడు మనం సంకల్పానికి, దేవుని చిత్తానికి విరుద్ధంగా మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయకూడదు. మీకు ఇప్పుడు నేను చెప్పడానికి సమయం లేదు, కానీ ఇది చదువుకోండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 4 నుంచి 11 కానీ 4వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల వరకు చదువుకోండి. ఇక్కడ దేవుని చిత్తానికి విరుద్ధమైన, వ్యతిరేకమైన ప్రార్థన చేయకూడదు అనేటువంటి మాట మనకు కనబడుతుంది. తర్వాత ఇది అయిపోయింది. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? అది మనుషులందరి కొరకు తిమోతిగా రాసినటువంటి, పౌలుగా రాసినటువంటి 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, సహోదరుల కొరకు, ఒకరి కొరకు ఒకడు. తర్వాత మిమ్మల్ని హింసించే వారి కొరకు, శత్రువుల కొరకు అన్నీ చేస్తారు. కానీ ఎంతమంది మీ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నారు? నువ్వు చేసే ప్రతి ప్రార్థనలో నీ సంఘం గురించి కూడా నువ్వు చేయాలి. ఇది బైబిల్లో ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 18వ వచనం, తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. అపోస్తలులు వారు ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు కూడా వారి యొక్క సహవాసమును గురించి, సంఘమును గురించి ప్రార్థన చేయమని మనకి ఇక్కడ చెబుతున్నట్లుగా కనబడుతుంది. అయితే దేవుడు ఎవరి కోసం ప్రార్థన చేయాలో కూడా చెప్పాను. దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు? ఇది సబ్ టైటిల్. ఇప్పుడు దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు? దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు? సామెతల గ్రంథం 15:29 ప్రకారంగా నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడు. సామెతల గ్రంథం 15:8 ప్రకారంగా యథార్థవంతుల ప్రార్థన ఆయన వింటాడు. కీర్తనలు 102:17 ప్రకారంగా దిక్కులేని దరిద్రుల ప్రార్థన దేవుడు వింటాడు. మత్తయి రాసిన సువార్త 6:6 ప్రకారంగా ఆయనకు మాత్రమే కనబడేటట్లు చేసే ప్రార్థన దేవుడు వింటాడు. 10 మందికి నేను చేసే ప్రార్థన కనబడాలి అని చెప్పి వచ్చి ప్రార్థన చేసే వారి ప్రార్థన దేవుడు వినడు. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ గైకొంటూ చేసే ప్రార్థన దేవుడు తప్పక వింటాడు. యోహానుకు రాసిన మొదటి పత్రిక 3:22లో. తర్వాత పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. నీకు ముఖ్యమైన చెప్తున్నాను, దేవుడు ఎవరి ప్రార్థన వినడు అంటే హృదయంలో పాపాన్ని నింపుకొని చేసేవారి ప్రార్థన దేవుడు వినడు. మీకు అర్థమైందా? దేవుడు ఎవరి ప్రార్థన వినడు అంటే కీర్తనల గ్రంథం 66:18, యెషయా గ్రంథం 59:2. హృదయంలో కుళ్ళు కుతంత్రాలన్నీ నింపుకొని మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వినడు. ఓకేనా? అర్థమవుతుందమ్మా? తర్వాత స్వార్థపరులు ప్రార్థన దేవుడు వినడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఏదన్నా బండి అడిగామనుకో, నీకు అవసరం లేదు కానీ ప్రభా నాకు బైక్ కావాలంటే దేనికి అడుగుతున్నావు? నీ కోసం నువ్వు అడుగుతున్నావు, నీ స్వార్థం కోసం, నువ్వు నీ విలాసం కోసం అడుగుతున్నట్టు. దేవుడు ఎందుకు ఇవ్వాలి? దేవుడు నాకు ఇల్లు ఇవ్వాలి, ఇల్లు కావాలంటావు. నాకు కారు కావాలి, బంగ్లా కావాలి, ఇది కావాలని అంటే నీ స్వార్థం కోసం అడిగితే దేవుడు ఇవ్వడు. దేవుని మహిమార్థమై ఉండాలి నువ్వు అడిగేది. తర్వాత ఎవరి ప్రార్థన దేవుడు వినడు అని అంటే ఎదుటి వారిని క్షమించలేనటువంటి వారి ప్రార్థన, ఎదుటి వారి మీద దయాగుణం లేని వారి ప్రార్థన దేవుడు వినడు. మార్కు సువార్త 11:25. తర్వాత సామెతలు 21:13. ఎదుటి వారి పట్ల దయ క్షమాగుణం లేని వారి ప్రార్థన దేవుడు వినడు.
మార్కు సువార్త 11:24లో అవిశ్వాసంగా చేస్తే ప్రార్థన దేవుడు వినడు. అవిశ్వాస యొక్క ప్రార్థన వినడు. తర్వాత ఎఫెసీ 5:5, యెహెజ్కేలు గ్రంథం 14:3 ప్రకారంగా విగ్రహారాధికుల ప్రార్థన దేవుడు వినడు. విగ్రహారాధన అంటే ఏంటి అమ్మా? విగ్రహారాధన అంటే ఏంటమ్మా? క్రైస్తవులు చేసే విగ్రహారాధన ఏంటి? అంతే. అది మాత్రమే కాకుండా దేవుని కంటే ఎక్కువగా ఏ వస్తువునైనా వ్యక్తినైనా దేన్ని ప్రేమించిన అది విగ్రహారాధన అవుతుంది. యెహెజ్కేలు 14:3 ప్రకారంగా, ఎఫెసీ 5:5 ప్రకారంగా. కనుక అలాంటి విగ్రహారాధన అంటే దేవుని కంటే ఎక్కువగా ఒక వస్తువును, నీ బిడ్డనో, నీ భార్యనో, నీ భర్తనో ప్రేమించి దేవుని కంటే ఎక్కువగా అలా చేస్తే నీ ప్రార్థన దేవుడు వినడు. అపవిత్రుల ప్రార్థన దేవుడు అస్సలే వినడు. యెషయా గ్రంథం 1:15 అపవిత్రుల ప్రార్థన అసలే వినడు. ఇప్పుడు ఒక చిన్న సబ్జెక్ట్ ఉంది, అసలైన సబ్జెక్ట్. చేతుల నుంచి ప్రార్థన చేయవచ్చా చేయకుండా? అయిపోయింది. ఎవరన్నా ప్రార్థన చేయమన్నప్పుడు వచ్చేస్తారు, దగ్గరకు వచ్చి వారి తల దగ్గర తీసుకొచ్చి 2 చేతులు తల మీద ఇలా పెట్టి ప్రార్థన చేయొచ్చా? లేదంటే ఒక చెయ్యి నెత్తి మీద వేసి ప్రార్థన చేయొచ్చా? లేదు అనంటే ఈ నూతన నిబంధన ప్రకారంగా అభిషేక ప్రార్థన అంటారు కదా, తైలాభిషేక ప్రార్థన, నూనె ఇలా జల్లి జల్లి ప్రార్థన చేయొచ్చా? లేదు అనంటే అప్పుడు రాజులను ఎన్నుకునేటప్పుడు అభిషేకించేటువంటి పద్ధతి ఒకటి ఉంది. ఒలివ్ ఆయిల్తో, అలాగే ఇంకా ఏంటప్పుడు ప్రియాకారంతో ఒలివ్ ఆయిల్, అదే సరే. తైలపు కొమ్మును చేత పట్టుకొని, అవునా కదా, నూనె పోసి ప్రార్థన చేయొచ్చా? అవన్నీ ఉన్నాయి. బహుశా నా టైం అయిపోయింది. ఇప్పుడు ప్రశ్నోత్తరాలు. చేతుల నుంచి ప్రార్థన చేయొచ్చా లేదా నేను చెప్పేస్తాను. ఓకే, జాగ్రత్త వినండి. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 1-2 వచనాలు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 1-2 వచనాలు. జాగ్రత్తగా చూడండి. ఓకే, మీరు అలా చదివితే నాకు అర్థం అవుతుంది, ఎందుకంటే సౌండ్ కదా. అంతియోకయలో ఉన్న సంఘములో బర్నబా, నిగేరనబడిన సుమియోను, కురేనీయుడైన లుకియ, చతుర్థాధిపతియులైన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలు, బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం ఉండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచి పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం నుండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఇక్కడ ఆది అపోస్తలుల కాలంలో పెద్దలు చేతులుంచి ప్రార్థన చేశారు. ఈ చేతులుంచి ప్రార్థన చేయటానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సూచన ఉన్నది. ఎందుకు ఇలా చేయాలి అనేది. అది ఎప్పుడు వరకు అనంటే క్రీస్తుకు శకం 1వ శతాబ్దంలో సంఘ ఆరంభము నుండి బైబుల్ ముగింపు వరకు మాత్రమే అలా చేయాలి. తదుపరి మనం ఇప్పుడు అలా చేయడానికి అవకాశం లేదు. అసలు చేతులు పైకుంచి చేసేటువంటి ప్రార్థన ఎక్కడ ఆరంభమైంది, ఎందుకు ఆరంభమైంది, ఎందుకు చేయాలి అనేది నేను చెప్తాను. జాగ్రత్తగా వినండి. 1 లేవియా కాండము. ఇది అందరు తీయండమ్మా, ఇది అర్థం అవ్వాలి. ఈ పాత నిబంధన చరిత్ర అర్థం అవ్వకపోతే క్రొత్త నిబంధనలు చేతులు చేతులకు ప్రార్థన చేయాలి మనకు అర్థం కాదు. నిద్ర వస్తుందా? 3వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుతారా? లేవియా కాండం 3వ అధ్యాయం 2వ వచనం. లేవియా కాండం 3వ అధ్యాయం 2వ వచనం. అమ్మ వదిలేస్తాను ఇప్పుడు.
3:2 తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున దానిని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. ఇక్కడ లేవియకాండం 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? 1:3-1 అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల అతడు గోవులలోనిది తీసుకొని వచ్చిన ఎడల అన్నాడు. గోవు అంటే ఏంటి? గోవు ఆవు. ఆ పద్ధతి ప్రకారంగా గోవులను, తర్వాత 6 నుంచి 11లో గొర్రెలను, తర్వాత 12 నుంచి 17లో అక్కడేముందంటే మేకలు. గోవులు, గొర్రెలు, మేకలు. గోవులు అంటే ఏటమ్మా? ఆవు, తర్వాత గొర్రె, తర్వాత మేక. ఈ మూడింటిని బలి అర్పించేటువంటి సందర్భం. ఏ బలి ఇది? సమాధాన బలి. ఇంతకు సమాధాన బలి ఎందుకు అర్పించాలి? సమాధాన బలి అనేది దేవునితో సహవాసాన్ని పొందడం కొరకు సమాధాన బలి అర్పించేటువంటి వారు. ఈ లేవియకాండం పాత నిబంధనలో సమాధానం అనేది పునరుద్ధరించాలి కనుక బలి అర్పించాలి. అర్పించే జంతువు కూడా ఎటువంటి జంతువు అయి ఉండాలంటే నిర్దోషమైనదై ఉండాలి, ఏ పాపం లేనిదై ఉండాలి. అంటే దేవుడు తినమని చెప్పిని, తినవద్దని చెప్పిని కొన్ని ఉన్నాయి కదా. అపవిత్రమైనది ఇది, అపవిత్రమైనది ఇది, పవిత్రమైనది దేవుడు చెప్పాడుగా. అటువంటి ఆ జంతువులలో పవిత్ర జంతువునే తీసుకోవాలి. అర్పించే వ్యక్తి పాత నిబంధనలో ఈ గోవును కానీ, ఈ గొర్రెను కానీ, మేకను కానీ దేవుని దగ్గర నుండి సమాధానం పోగొట్టుకున్న వారు కానివచ్చు, పాపులు కానివచ్చు, దేవునితో సహవాసం కోల్పోయిన వారు పాత నిబంధనలో వీటిని అర్పించే క్రమంలో ఏం చేసేవారంటే, అర్పించేటువంటి వ్యక్తి ఆ యొక్క గొర్రె మీద, లేదంటే ఆ గోవు మీద, లేదంటే ఆ మేక మీద తన చెయ్యి ఉంచి తనకు బదులుగా దాన్ని బలి ఇస్తున్నాను అని అర్థం అన్నమాట. చేతులుంచి అంటే ఏంటో తెలుసా అర్థము? ఇదిగో ప్రభువా, నేను బలవట్లేదు, నాకు బదులు నేనే బలవుతున్నట్లుగా ఇదిగో ఈ మేకను నీకు ఇస్తున్నాను అని చెప్పి దాని మీద చెయ్యి ఉంచితే ఈ వ్యక్తి చేసినటువంటి పాపం అంతా కూడా ఆ మేక మీద మోపి. నీకు అర్థమవుతుందమ్మా? ఇది అర్థం చేసుకోవాలి సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ అర్థం కాకపోతే క్రొత్త నిబంధనలో చేతుల నుంచి ప్రార్థన చేసేది మనకు అర్థం కాదు. అంటే పాత నిబంధనలో తను చేసినటువంటి పాపమును ఆ గొర్రె మీద చేయించితే ఆ గొర్రె నిర్దోషమైనదే కానీ దోషభరితమైపోతుంది. అర్థమవుతుందా మీకు? తన పాపం ఆ జంతువులోకి వెళుతుంది. అలా చేతులుంచి ఇదిగో నీకు నేను బలిగా ఇస్తున్నాను అంటే అప్పుడు అహరోను కుమారుడు దాన్ని అర్పించు, దాని తల మీద చేయి ఉంచి ప్రత్యక్ష గుడారానికి ద్వారం అవుతాన్ని వధిస్తారు. అప్పుడు యాజకులు అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తాన్ని ప్రోక్షిస్తారు. మీకు అర్థమవుతుందా అమ్మా? చేతులు ఎందుకు ఉంచుతారు ఇప్పుడు చెప్పండి? అదేంటి మాట్లాడలేదు? అర్థమవలేదు ఎవరికి? అర్థమైంది చెప్పండి. నా పాపం ఆ గొర్రె మీద మోపుతున్నందుకు నేను దాన్ని చేయించుతున్నాను. నేను చేసిన పాపం ఆవు మీద మోపడానికి చేయించుతున్నాను. నా పాపాలన్నీ కూడా ఆ యొక్క మేక మీద వేయటానికి నా చేతులు దాని మీద ఉంచుతున్నాను అనే గుర్తు పాత నిబంధనలో, ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలీయులు ఆ రీతిగా దేవునితో సమాధాన పడేవారు కనుక అందుకొరకై అప్పుడు వాటి మీద చేతులుంచి ప్రార్థన చేసేటువంటి వారు. ఇది ఒక పద్ధతి. అర్థమైందా? లేవియకాండం 4వ అధ్యాయం 15వ వచనం. ఇది చదవండి. లేవియకాండం 4వ అధ్యాయం 15వ వచనం త్వరగా చదవమ్మా. యెహోవా సన్నిధిని ఆ కోడి మీద తమ చేతులు ఉంచిన తర్వాత యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను. చూసారా? అభిషక్తుడైన యాజకుడు ఆ కోడె యొక్క రక్తంలో వచ్చిన ప్రత్యేక గుడారంలోని తీసుకుని రావలెను. ఆ యాజకుడు ఆ రక్తములు తన వ్రేలు ముంచి అడ్డుతర వైపున యెహోవా సన్నిధిని 7 మార్లు దాన్ని ప్రోక్షణ. ఈ పద్ధతి అంతా చెప్తున్నాడు. అంటే ఇశ్రాయేలు సమాజం అంతా కూడా
దేవుని ఆజ్ఞను మీరి పాపం చేసినట్లయితే వారి పాప పరిహారార్థం కొరకు చేతులుంచి బలి అర్పించేటువంటి విధి విధానం ఇక్కడ చెప్పబడింది. లేవీకాండం 16వ అధ్యాయం 21వ వచనం, 16:21. ఇది కూడా చూడండి, ఇదే సేమ్. ఇక్కడ ఏంటంటే 16వ అధ్యాయం అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద 21. అప్పుడు అహరోను సజీవమైన మేక తల మీద తన 2 చేతులు ఉంచి, చూసారా, ఉంచి ఇశ్రాయేలు పాపములన్నీ అనగా, చూసారా, చేతులుంచి ఇశ్రాయేలు పాపములన్నీ అనగా దోషములన్నీ, వారి అతిక్రమములను దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యములోకి దాన్ని పంపవలెను. ఇది కూడా ఒక పద్ధతి చెప్తున్నాను చూడండి. చేతులు 2 చేతులు దాని మీద మోపి, ఇశ్రాయేలు ప్రజలందరూ చేసిన పాపం దాని మీద మోపి అనే మాట ఉంది ఇక్కడ. కనుక అలా మోపి అరణ్యానికి విడిచిపెట్టేయాల. ఎక్కడో ఏదో కారడవులో తీసుకెళ్ళి పంపించేసి వదిలేయాల. ఎందుకు? ఇక్కడ ప్రజల పాపమును ఆ మేక పైన మోపి ప్రజల పక్షమున దానిని అరణ్యంలో విడిచిపెడతారు. అది ప్రజల పాపాలని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల యేసు క్రీస్తుకు, యేసు స్వామికి సూచనగా. మన పాపాన్ని యేసు క్రీస్తు వారు మోయలేదా? మోసలేదా? యోహాను గారు రాసిన సువార్త 1:29 ప్రకారంగా లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. అవునా కదా? అన్నాడా? అంటే లోకములో ఉన్న పాపాన్ని మోసుకుపోయాడు ఎవరు? అదే రీతిలో ఆ మేక మీద 2 చేతులు తన పైన ఉంచి ఇశ్రాయేలు అందరూ చేసిన పాపాన్ని తన మీద మోపి అరణ్యంలోకి తీసుకుని వదిలేస్తారు. దానికి అర్థం ఏంటంటే, ప్రజల పాపాన్ని మేక ఎడారి దేశానికి కొనిపోయి ప్రజలకు విడుదల కలగజేస్తుంది, ప్రజలకు వారి పాపముల నుండి విమోచిస్తుంది. ఆ మేక పాపభరితమైనదై ఎడారిలోకి కొనిపోబడుతుంది. అప్పుడు వీరు చేసిన పాపం తొలగిపోతుంది. అది ధర్మశాస్త్ర విధి, నియమం. ఇది యాజకుడు తన కొరకు ప్రార్థన చేసి అప్పుడు దహన బలిని అర్పిస్తాడు వెళ్ళిపోయినటువంటి ఆ గొర్రె కొరకు. అప్పుడు ప్రాయశ్చిత్తం కలుగుతుంది దేవుని ప్రజలు, ఇశ్రాయేలులకు. అప్పుడు మేకను ఎవడైతే అరణ్యంలోకి తీసుకెళ్ళి విడిచిపెడతాడో, అర్థమైందా? ఇంకా ఎవరైతే దహన బలి కోసం దాన్ని అర్పిస్తారో మిగిలిన వాటిని, యాజకుడు కూడా ఎవరైతే రక్త ప్రోక్షణ చేస్తారో వారు తలంటూ స్నానం చేసుకుని అప్పుడు వారు పరిశుద్ధపరచబడతారు. మీకు అర్థమైందా? ఇది అందుకనే జంతువుల మీద చేతులుంచి 2 చేతులుంచి అప్పుడు దహన బలికి అర్పించేవారు, సమాధాన బలికి అర్పించేటువంటి పద్ధతి. ఇంకొక పద్ధతి కూడా ఉంది. అది ఏంటంటే ద్వితీయోపదేశకాండం 34:9 ప్రకారంగా, ఇక్కడ ద్వితీయోపదేశకాండం 34:9 ప్రకారంగా ఇది చెప్పి క్రొత్త నిబంధనలు ఎందుకు చేతులు ఉంచాలో అప్పుడు నేను మీకు చెప్తాను. ఇది చెప్పకపోతే అర్థం కాదు కనుక. మోషే తన చేతులను నూను కుమారుడని యెహోషువ మీద ఉంచాడు కనుక అతడు జ్ఞానపూర్ణుడై మోషేకు వారసుడిగా నాయకుడిగా ఉండడానికి తల మీద చేతులుంచి దీవించాడు. ఇక్కడ సందర్భం అది. ద్వితీయోపదేశకాండం 34:9 ప్రకారం కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి, రాజులను పరిపాలకులను అభిషేకించడానికి అప్పుడు వారి తల మీద చేతులుంచేటువంటి పద్ధతి ఇదొకటి. అప్పుడు రాజులను ఎన్నుకోవడానికి కూడా ఇదే పద్ధతిని అప్పుడు చేశారు. అవునా కాదు? ఎన్నుకున్నారు. క్రొత్త నిబంధనలో తల మీద చేతులు ఎందుకు ఉంచాలి? ఇప్పుడు అపోస్తల కార్యంలో చెప్పాను కదా, అక్కడ చేతులుంచి ఎందుకు పంపించేవారు అంటే, ఇప్పుడు చెప్తాను, జాగ్రత్త వినాలి. ఇది అర్థం కాకపోతే సబ్జెక్ట్ అర్థం కాదు మరి. ఓకే, అపోస్తల కార్యంలో 6వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ కూడా ఒక మాట ఉంది చూడండి. అక్కడ 7 పరిచర్య కొరకై ఎన్నుకున్నట్లుగా, ఎన్నుకున్న తర్వాత వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి వారిని ఆహారం పంచిపెట్టడానికి ఎన్నుకున్నారు. అంటే భోజనం పంచటానికి కూడా, ఆహారం పంచడానికి, పరిచర్య చేయడానికి కూడా చేతులుంచితేనే వాళ్ళు ఆహారం పంచాలి. ఇప్పుడైతే ఎవడు పంచినా పర్వాలేదు. అవునా కదా? ఇది క్రొత్త నిబంధన ఆరంభంలో ఇది చేశారు. చేతులుంచి ప్రార్థన చేసి పరిచర్య కొరగా ఎన్నుకోవాలి. ఎందుకు? అందరూ పరిచర్య కొరగా ఎన్నుకోవడానికి వీలు లేదు అని చెప్పి. అదే అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 17-18 వచనాల్లో అక్కడ కూడా చూద్దాం చూడండి.
సమరయ అనేటువంటి ఆ పట్టణంలో దేవుని వాక్యం విన్నారు, కానీ పరిశుద్ధాత్మను గురించినటువంటి అవగాహన లేనివారు. అందుకే పేతురు యోహాను వచ్చి పరిశుద్ధాత్మ నింపుదల కొరకు వారి కొరకు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచారు. అప్పుడు పరిశుద్ధాత్మను వాళ్ళు పొందుకున్నట్లుగా అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 17-18 వచనాల్లో ఉంటుంది. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 6వ వచనంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి వాళ్ళకి తెలియదు కనుక పౌలు గారు వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకు వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. అప్పుడు వారు భాషలను ప్రవచనాలు చేశారు. 12 మంది పురుషులు అనే విధానంలో ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు మీకు మాట చెప్తాను, ఇప్పుడు మనం చేతుల నుంచి ప్రార్థన చేయవచ్చా? చెప్పాలి. ఇప్పుడు మీరు చేయవచ్చా చేయకూడదా? 1 తిమోతి పత్రిక 5:22 ఒకసారి చదవండి. బిగ్గరగా చదవండి, మాట అందరికి వినబడేటట్టుగా. తిమోతి గారు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. త్వరపడి ఎవరి మీదనైనా హస్త నిక్షేపణం చేయకుము. త్వరపడి తొందరపడి ఎవడు పడితే వాడి మీద నువ్వు హస్త నిక్షేపణము అంటే లేయింగ్ హ్యాండ్స్ అని ఇంగ్లీష్లో అంటాడు. హస్త నిక్షేపణం అంటే చేతులుంచుట అని అర్థం. లేయింగ్ హ్యాండ్స్. తొందరపడద్దు, ఎవడు పడితే వాళ్ళ మీద చేయి ఉంచొద్దు అన్నాడు. తొందరపడి త్వరపడి హస్త నిక్షేపణ ఎవరి మీద చేయక. తర్వాత చదువు. పరుల పాపంలో పాలివాడే ఉండకమంటున్నాడేంటి? తర్వాత తొందరపడి హస్త నిక్షేపణ చేయవద్దు, పరుల పాపంలో నువ్వు పాలివాడై ఉండొద్దు అన్నాడు. ఇదేంటి? साठ 75 किडायचं चीन आहे बोलत म्हणे. बरं जंतरवर చేదాచరు. మీరు ఆలోచించండి. ఇప్పుడు నెత్తి మీద చేయించి ప్రార్థన చేయవచ్చా అంటే తొందరపడొద్దు అంటున్నాడు భక్తుడు పౌలు. త్వరపడి హస్త నిక్షేపణ చేయొద్దు, పరుల పాపంలో పాలివాడవద్దు గలవలు అంటే నువ్వు ఇప్పుడు ఎవరి నెత్తి మీద అయితే చేయి ఉంచుతావు వాడు పాపం నీ దగ్గర నీ మీద నిన్ను అంటుకుంటాయి, జాగ్రత్త పోతాయి అన్నాడు. అంటే చెయ్యి నెత్తి మీద చేయిస్తే పాపాలు అనుకుంటాయి. ఇప్పుడు మరి అప్పుడు కూడా అదే కదా, నా పాపాలు ఒక గొర్రె మీద బొచ్చు దేని మీద పాపం చేయి ఉంచితే ఆ పాపాలన్నీ ఎవరి మీద పోయాయి? గొర్రె, మేక, ఆవు. అవును కదా. పాపం పోవడానికి వేరే మార్గం లేదు కనుక జంతువులు బలైపోయేవి. ఇప్పుడు నీవు చేసిన పాపాలు ఎవడి మీద రుద్దేసి ఎవడి నెత్తిన రాసేస్తావు చెప్పు ఒకసారి. అంతే కదా. కనుక చేతులు ఇక్కడ పెట్టించి ప్రార్థనలు చేసుకుంటాండి ఎవరు పడితే వాళ్ళు. నేను చెప్పింది బైబిల్, తర్వాత మీ ఇష్టం. మీరేంటి చెప్తున్నారు? ఎన్టీఆర్ పార్క్లో చిన్న మందిరం కట్టుకొని ఒక 10-20 మందితో కూర్చొని చెప్తే నేనేం వింటాను అని అంటే నేనేం చేయలేను. కావాలంటే ఇక్కడ కూడా పెద్ద పెద్ద సంఘాలు 3-4 వేల మంది ఉండే సంఘాలు ఉన్నాయి. నీకు వెళ్ళొద్దని నేను అనట్లేదు, వెళ్ళు, కానీ వాక్యం ఆలోచించు అంటున్నాను. వాక్యానుసారంగా ఉందా లేదా చూసుకోమంటున్నాను. అర్థమైందా లేదా? 4:14 కూడా అంటాడు. చదువు. తిమోతి రాసిన 1 పత్రిక 4:14. పెద్దలు హస్త నిక్షేపణం చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయకు. అంటే చేతులు ఎందుకు ఉంచారు అపోస్తులు అంటే ఆనాడు వరములు ఉన్నవి గనక. అర్థమైందా? వరముల కొరకు మాత్రమే చేతులు ఉంచారు తప్ప ప్రతి సందర్భంలో చేతులు ఉంచలేదు. ఇప్పుడు నీ దగ్గర అన్ని వరాలు లేవు గనక నువ్వు ఎవడి మీద చేయించొద్దు. క్లియర్? ఇంకా కావాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి 2వ వచనం. ఇది మానే అంటాడు అక్కడ. చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తును గురించిన మూలోపదేశములు మాని సంపూర్ణులగుటకు సాగిపోవాలి అంటున్నాడు. అవునా కదా? నువ్వు ఎప్పుడు సంపూర్ణులు అవుతావు? మూలోపదేశాలు ఇవన్నీ పాత నిబంధనలు, అవి మూలాలు, అవన్నీ మానేసి సంపూర్ణత ఎప్పుడు సాధిస్తావు? కనుక
హస్త నిక్షేపణ అనే పునాది ఎప్పుడు పడితే అప్పుడు దాని గురించే ఆ పునాది మరలా వేయొద్దు అంటాడు. అవునా? వేయమన్నాడా వేయొద్దు అన్నాడా? వేయొద్దు అంటే ఏం చేయాలి? నువ్వు వేయించుకో, ఎవరి చేతనే పర్వాలేదు, తల మీద చేయి పెట్టించుకొని శుభ్రంగా నూనె రాయించుకొని తొయించుకొని నేమనట్లేదు. అలాంటి పనులు మాత్రం చేయవాకండి. అర్థమైందమ్మా? అర్థమైందా? కనుక జాగ్రత్తగా ఇంతవరకు మీరు వాక్యం విన్నారు. ఇంకా పరలోక ప్రార్థన ఉంటుంది, ఆశీర్వాద ప్రార్థన, లాస్ట్ చివరి ప్రార్థన ఇది ఇప్పుడు చెప్పలేను. మీకు ఉన్న ఆశీర్వాదం కూడా నా పోయేటట్టుగా ఉందని చూస్తున్నారు మీరంతా. ఇంత చెప్తే టైం 4 అవుతుంది, 3:45. కనుక ప్రభు చిత్తమైతే రేపు ఆదివారం కంటిన్యూ చేస్తాను. ఓకేనా? వాక్యం అందరికి అర్థమైందా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.